అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నెల్లూరుకి సమీపంలో ఉన్నటువంటి మైపాడు బీచ్, అలాగే పెన్నా నది సంగమ ప్రదేశాన్ని సందర్శించడానికి వెళ్తున్నాం. మనం ముందుగా నెల్లూరు సమీపంలో ఉన్న మైపాడు బీచ్ని సందర్శించి అక్కడి నుంచి పెన్నా నది సంగమానికి వెళ్తాం. ఈ మైపాడు బీచ్ నెల్లూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నెల్లూరుకి సమీపంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఈ మైపాడు బీచ్ కూడా ఒకటి. ఈ దారి పొడవునా కొబ్బరి తోటలతో, అలాగే వరి పొలాలతో కూడా మనకి ఎంతో పచ్చదనంతో ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తూ ఉంటుంది. నెల్లూరుకి దగ్గరలో ఉన్న బీచ్ కావడం వల్ల ఇక్కడికి పర్యాటకులు పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మైపాడు బీచ్ చేరుకోవడానికి బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ రోడ్డు ప్రయాణం మనం చేస్తున్నంతసేపు కూడా మనం గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి కొబ్బరి తోటలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే మాదిరిగా కూడా ఇక్కడ మనకి కొబ్బరి తోటలు అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ పెన్నా నది పరివాహక ప్రాంతం కావడం వల్ల ఇక్కడ పంటలు కూడా బాగానే పండుతుండడం మనం గమనించవచ్చు. ఇక్కడ బీచ్లోకి ప్రవేశించడానికి ముందే బైక్ పార్కింగ్ లేదా ఏదైతే బండి తీస్తారో దానికి ఫీజు వసూలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సముద్రం చాలా వరకు ముందుకు వస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ తీర ప్రాంతం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏపీటీడీసీచే నిర్వహించబడుతుంది. ఇక్కడ సముద్ర స్నానానికి సముద్రంలోకి వెళ్ళే యాత్రికులు అంటే పర్యాటకులు మరీ ముందుకు వెళ్లకుండా ఇక్కడ పోలీసుల వారు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ తీర ప్రాంతం చిన్నదైనప్పటికీ చాలా పరిశుభ్రంగా ఉండడం అనేది గమనించవచ్చు. మనం తీర ప్రాంతానికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కనీసం 2 లేదా 3 అంతకంటే ఎక్కువ మంది ఉంటే వెళ్ళాలి తప్ప ఒంటరిగా ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే సముద్రం ఎప్పుడు ఎలా ఉంటుందనేది ఎవరికి కూడా తెలియదు. ఈ తీర ప్రాంతానికి ఆనుకొని అరుణాచలేశ్వర ఆలయం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని పక్కనే మీరు చూడవచ్చు. ఇక్కడ కాసేపు ఆహ్లాదంగా గడిపిన తర్వాత ఇక్కడి నుంచి మనం పెన్నా నది సంగమ ప్రదేశానికి పయనం కొనసాగించారన్నమాట. ఈ మైపాడు బీచ్ నుంచి పెన్నా నది సంగమానికి దాదాపుగా 12 కిలోమీటర్ల నుండి 15 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. మనం వీడియో మొదట్లో చెప్పుకున్నాం కదా, ఇదే బళ్ళు పార్కింగ్ అనమాట. ఇక్కడ ముందుగా మనం మైపాడు బీచ్ నుంచి మైపాడుకి సెంటర్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనం పెన్నా నది సంగమానికి వెళ్ళే మార్గానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కాలువ బకింగ్హామ్ కాలువ. ఈ కాలువ యొక్క పొడవు దాదాపుగా 796 కిలోమీటర్లు ఉంటుంది. కాకినాడ నుంచి విల్లుపురం జిల్లా వరకు కోరమండల తీరానికి సమాంతరంగా విస్తరించి ఉంది. ఇది ఒక జాతీయ జలమార్గంగా చెప్పబడుతుంది. ఈ జలమార్గం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుండి తమిళనాడులోని విల్లుపురం జిల్లా వరకు విస్తరించి ఉంది. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత మనం ముందుగా పాలెం అనేటువంటి సముద్ర తీర ప్రాంతానికి చేరుకుంటాం. ఈ పాలెం సముద్ర తీర ప్రాంతం వరకు మాత్రమే మనం బండి మీద ఇక్కడ వరకు చేరుకోగలం. ఇక్కడి నుంచి మనం కాలినడకన పెన్నా నది సంగమ ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంత దూరం అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ దాదాపుగా 2.5 కిలోమీటర్ల పైన ఉండవచ్చు అనేది మా అంచనా. ఇక్కడికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వలన ఇక్కడికి పర్యాటకులు పెద్దగా ఎవరు కూడా కనిపించడం లేదు. ఈ తీర ప్రాంతంలో చాలా వరకు తాబేళ్లు చనిపోయి ఉన్నాయి. పెన్నా నది లేదా పెన్నేరు నది దక్షిణ భారతదేశపు ఒక నది. ఈ పెన్నా నదినే ఉత్తర పినాకిని అని కూడా పిలుస్తూ ఉంటారు. పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ సమీపంలో నందిదుర్గ కొండల్లో గల చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీ సత్యసాయి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుండి అనంతపురం, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రవహించి ఉట్కూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశమే ఉట్కూరు. ఆ ఎదురుగ్గా పెద్ద పరివాహక ప్రాంతంగా కనిపిస్తున్న ప్రదేశమే పెన్నా నది సంగమం. పెన్నా నది గల ముఖ్య ఉపనదులు కుముదావతి, జయమంగళ, చిత్రావతి, కుందేరు, పాపాగ్ని, సగిలేరు, చెయ్యేరు, బొగ్గేరు, చిరపేరు అనేటువంటి ముఖ్య నదులు అనేవి ఉపనదులుగా ఉన్నాయి. పెన్నా నది యొక్క పరివాహక ప్రాంతం 55,213 చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశం మొత్తం విస్తీర్ణంలో 1.7% ఉంది. ఈ పరివాహక ప్రాంతంలో
ఆంధ్రప్రదేశ్ 48,276 చదరపు కిలోమీటర్లు, కర్ణాటకలో 6,937 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ ప్రదేశం అంతా కూడా చూడడానికి ఎంతో బాగున్నప్పటికీ ఇక్కడ పర్యాటకులు అనేది ఎవరు లేకపోవడం అనేది గమనార్హం. ఈ చుట్టుపక్కల జాలర్లు తప్ప వేరే పర్యాటకులు ఎవరు కూడా కనిపించడం అనేది జరగలేదు. ఇక్కడ చేరుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా, మనసుకి ఎంతో హాయిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. పెన్నా నది పాలకొండల వద్ద ప్రవాహం సన్నగా ఉంటుంది. తర్వాత కుందేరు, చెయ్యేరు వంటి ఉపనదుల ద్వారా జమ్మలమడుగు వద్ద పెద్ద నదిగా మారుతుంది. అక్కడి నుండి సోమశిల రిజర్వాయర్కి చేరుకుంటుంది. మళ్ళీ అక్కడి నుండి పుష్పగిరి సమీపంలో పాపాగ్ని, కుముదావతి, వల్కల, మాండవి నదులు పెన్నా నదిలో కలుస్తాయి. అందువల్ల పుష్పగిరి క్షేత్రాన్ని పంచనదీ క్షేత్రం అని పిలుస్తూ ఉంటారు. ఈ పెన్నా నది ఒడ్డునే పెద్ద పెద్ద రాజ్యాలు కూడా విలసిల్లాయి. అందులో ఒకటి గండికోట, రెండవది సిద్ధవటం కోట. ఎర్రమల పర్వత శ్రేణికి పర్వతపాదంలో ప్రవహించే పెన్నా నది వల్ల ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. ఇక సిద్ధవటం కోట దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన 3 వైపులు లోతైన అగర్తలతో శత్రువులు ప్రవేశించేందుకు వీలుకాని రీతిలో ఈ కోట నిర్మించబడింది.